హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన ప్రాజెక్టులలో ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ అనేది అత్యంత ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని చాలా ప్రాంతాలని ఈ రైల్వే లైన్ అనేది కవర్ చేసుకుంటూ కీలక గ్రామాల మీదుగా ఈ రైల్వే లైన్ అనేది ఇక్కడ నడికుడి శ్రీకాళహస్తి మధ్యలో మనకి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ అనేది శరవేగంగా పనులను పూర్తి చేసుకుంటుంది. ఒక్కసారి మనం ఈ రైల్వే లైన్కి సంబంధించిన వివరాలను మ్యాప్లో చూస్తూ ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాం. ఈ రైల్వే లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ రైల్వే లైన్ని ప్రారంభించడానికి మెయిన్ రీజన్ అనేది ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని ఇక్కడ దర్శి, పొదిలి, అలాగే కనిగిరి, రాయ్పూర్ ఈ ప్రాంతాలకి ఇక్కడ రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడమే ఈ రైల్వే లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్కసారి ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే హైదరాబాద్ తిరుపతి మధ్యలో మనకి ప్రయాణ సమయం అలాగే ప్రయాణ దూరం అనేది చాలా వరకు తగ్గనుంది. అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో మరో కనెక్టివిటీ రైల్వే లైన్ అనేది ఏర్పడనుంది. ఈ రైల్వే లైన్ యొక్క వివరాల్లోకి వెళ్తే ఈ రైల్వే లైన్ అనేది పేరుకే నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ నడికుడికి అలాగే గుంటూరుకి మధ్యలో ఉండే పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ దగ్గర ఈ ప్రాజెక్ట్ అనేది మొదలై శ్రీకాళహస్తికి దగ్గరగా ఉండే వెంకటగిరి దగ్గర ముగుస్తుంది. ఈ రైల్వే లైన్కి సంబంధించి ఈ ప్రాంతాల ప్రజలు రైల్వే శాఖ నుండి ఎప్పటి నుంచో కొన్ని డిమాండ్స్ అనేవి పెట్టగా ఎట్టకేలకు 2011 సంవత్సరంలో ఈ రైల్వే లైన్కి రైల్వే శాఖ ఆమోద ముద్ర అనేది వేసింది. మొదట్లో పనులు అనేవి కొద్దిగా నత్తనడకన కొనసాగినా కూడా ప్రస్తుతం ఈ రైల్వే లైన్ యొక్క పనులు అనేవి చాలా వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 309 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ రైల్వే లైన్ ప్రస్తుతం మనకి దర్శి వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. దర్శి రైల్వే స్టేషన్ని కూడా చాలా పెద్దగా నిర్మిస్తున్నారు. ఇక్కడ అనేక రకాల భవనాలని అలాగే రైల్వే స్టేషన్ని అత్యాధునిక టెక్నాలజీతోటి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇంకా ఈ రైల్వే లైన్ ప్రస్తుతం పొదిలి అలాగే కనిగిరి ఈ ప్రాంతాలలో నిర్మాణం అనేది శరవేగంగా జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా వరకు రైల్వే లైన్ అనేది పూర్తయింది. ఇంకా ఈ బండి ఒక్కసారి కనిగిరి అనేది దాటితే ఇంకా ఓబులవారిపల్లె, రాపూర్ మీదుగా వెంకటగిరి ప్రాంతానికి చేరుకుంటుంది. ఇటు వెంకటగిరికి చేరుకున్న తర్వాత ఈ రైల్వే లైన్ని ఇటు శ్రీకాళహస్తి, రేణిగుంట్ల ఈ లైన్లో కలిపేస్తారు. ఇంకా మనకి ఈ గుంటూరు నుంచి వచ్చే కొన్ని బండ్లని అలాగే ఈ పిడుగురాళ్ళు, ఇటు సికింద్రాబాద్ నుంచి వచ్చే బండ్లని ఈ రోపిచెర్ల, శావల్యపురం, దర్శి, పొదిలి, కనిగిరి, ఓబులవారిపల్లె మీదుగా శ్రీకాళహస్తి మీదుగా రేణిగుంట మీదుగా ఇటు తిరుపతికి తీసుకొని వస్తారు. ఇటు తిరుపతికి తీసుకొని వస్తే ఇక్కడ ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని చాలా ప్రాంతాలకి కూడా తిరుపతికి అలాగే వివిధ ప్రాంతాలకు వెళ్ళే రైళ్ళు అనేవి అందుబాటులోకి వస్తాయి. మీకు ఇదివరకే తెలుసు, మన ఛానల్లో కూడా వీడియో అనేది వచ్చింది. నాందేడు తిరుపతి రైల్ని మొదటిసారి ఈ లైన్లో నడపడం జరిగింది. ఈ బండి ఎలా వచ్చిందంటే ఇటు నడికుడి నుంచి వచ్చేసి పిడుగురాళ్ళ మీదుగా ఈ రోపిచెర్ల అలాగే ఈ శావల్యపురం ఆ తర్వాత వినుకొండ మీదుగా ఇటు తిరుపతికి వెళ్ళిపోయింది బండి. మనకి ఈ లైన్ అనేది అందుబాటులోకి వచ్చేస్తే ఇటు మన దర్శి, పొదిలి, కనిగిరి మీదుగా తిరుపతికి వచ్చేది. కానీ మనకి ఇక్కడ శావల్యపురం వరకు పూర్తి స్థాయిలో లైన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇలా నడిపి ఇటు వినుకొండ మీదుగా తీసుకెళ్లారు. ఒకవేళ ఈ లైన్ అందుబాటులో ఉంటే ఇలాగే వెళ్ళిపోతుండే ఈ బండి. ఈ నాందేడ్ ఎక్స్ప్రెస్కి కూడా ప్రస్తుతం ప్రజల నుంచి మంచి ఆదరణ అనేది ఉంది. ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది ఈ బండికి. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ అనేది ఇటు ఆంధ్రప్రదేశ్కి ఎంత ముఖ్యమైనదో ఇటు తెలంగాణకి కూడా అంతే ముఖ్యమైనది. వన్స్ ఏదైనా వర్షాలు కానీ వివిధ రైల్వేకి సంబంధించిన బ్లాక్స్ అనేవి ఏర్పడితే రైలుని ఇటు తిరుపతికి వెళ్ళడానికి ఈ రూట్లో నడపచ్చు. ఇటు గుంటూరు సెక్షన్ కానీ విజయవాడ సెక్షన్ కానీ ఏదైనా బ్లాక్ అయితే ఈ రూట్లో కూడా ట్రైన్స్ నడపచ్చు. అలాగే తెలంగాణ వారికి ఇటు తిరుపతికి వెళ్ళడానికి ఈ లైన్ అనేది చాలా వరకు షార్ట్కట్గా ఉంటుంది. ఈ లైన్ అనేది తొందరలోనే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ పనులు అనేవి చాలా వేగంగా జరుగుతున్నాయి. రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణం కూడా చాలా బాగా చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.